2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డిగ్రీ అండ్ బీటెక్ చదువుతున్న పిల్లల విషయాలలో పేరెంట్స్ ఎస్పెషల్లీ చేసే మిస్టేక్స్ ఏంటి సార్? అంటే చాలా సందర్భాల్లో పేరెంట్స్ యొక్క మిస్టేక్స్ వల్ల పిల్లల కెరియర్ ఆగిపోతుందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. వీళ్ళ విషయాల్లో పేరెంట్స్ ఎక్కడ వీళ్ళని వీక్ చేస్తూ ఉన్నారనుకోవచ్చు. సో ఎక్కువగా పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్షన్ అన్నది బాగా చేస్తున్నారండి. నేను ఈ మధ్య కాలంలో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలిసింది, ఇదివరకు గర్ల్ చైల్డ్ని అట్లా చేస్తారనుకుంటే ఇప్పుడు బాయ్స్ని కూడా అలాగే చేస్తున్నారు. ఎందుకు అంత చేంజ్ వచ్చిందన్నది నాకు అర్థం కాలేదు కానీ, బట్ అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. ఇంత టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఇంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. సో వచ్చేటప్పుడు మా బాబు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడండి, ఇప్పుడు ట్రైనింగ్ కి వేరే చోటకి పంపించాలి అన్నా లేదా జాబ్ కి ఇంకో చోటకి పంపించాలన్నా మాకు అంత ఇష్టంగా లేదు అంటే తన లైఫ్ ని వీళ్ళే ఆపుతున్నట్టు కదా, పేరెంట్సే ఆపేస్తున్నట్టు. సో అక్కడ బాగా నేను చూస్తున్నా. అంటే రీసెంట్ డేస్ లో లాస్ట్ 2-3 months నుంచి స్టూడెంట్స్ పేరెంట్స్ కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు ఎక్కువగా వింటున్నాను. సో అక్కడ పేరెంట్స్ కి నేను చెప్పేది ఒకటే, మీ అంతటా మీరు వాళ్ళ వింగ్స్ ని కట్ చేస్తున్నట్టు. సో ఉన్న ప్లేస్ లో జాబ్స్ రావండి. ఓకే, మీరున్న ప్లేస్ లో కంపెనీస్ ఉండొచ్చు. ఇప్పుడు వైజాగ్ కానీ నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా స్టార్ట్అప్ హబ్స్ అట్లాగా వచ్చినాయి. కానీ అక్కడ ఎంతమందికి వస్తాయి జాబ్స్? సో సాఫ్ట్వేర్ అన్నప్పుడు త్రూఅవుట్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా వాళ్ళు జాబ్ లొకేషన్ ఇవ్వచ్చు. సో ఆ లొకేషన్ కంపల్సరీగా షిఫ్ట్ అవ్వాలి. యాజ్ ఎ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ అవ్వటానికి చూడాలి. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ ఎక్కువ కంపారిజన్ చేస్తారు. అంటే 4 LPA అయినా తనకి 6 LPA వచ్చింది, 10 LPA వచ్చింది అని. నేనేమంటా అంటే ఆ కంపారిజన్ ఇండైరెక్ట్గా వాళ్ళ మైండ్ సెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ కంపారిజన్ వద్దు. ఏదొచ్చినా అప్రిషియేట్ చేయండి పాజిటివ్గా. అట్లీస్ట్ అది వచ్చింది కదా. అండ్ మీరు ఇప్పుడు ఎవరినైతే కంపేర్ చేస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ ఒక్కటేనా? కాదు కదా. సో ఈవెన్ నేనైతే డైరెక్ట్గా ఏం చెప్తానంటే, అదే మీ బాబే తిరిగి మరి వాళ్ళ ఫాదర్కి అంత ప్రాపర్టీ ఉంది మనకు లేదని అడిగితే మీరు ఏం చెప్తారు? సో ఎవరిదో వాళ్ళకు ఉంటుంది. ఆ కంపారిజన్ వద్దు. కంపారిజన్ లేకుండా తనకు వచ్చిన దాన్ని ఎంకరేజ్ చేయండి. స్టూడెంట్స్ని మాత్రం బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎక్కువ డ్యూరేషన్ గ్యాప్ తీసుకోకుండా ఏదైనా కోర్స్ నేర్చుకోవటం కానీ, లేదా చిన్న ప్యాకేజ్ వచ్చినా సరే, లేదా ఇంటర్న్షిప్ అయినా సరే 10,000 స్టైఫండ్ ఇస్తామన్నా సరే, ముందు కెరీర్ స్టార్ట్ అవ్వాలి. బయట మనం ఎంత నేర్చుకున్నా, కాలేజ్లో నేర్చుకున్నా, ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా, ఇండస్ట్రీలోకి వెళ్ళి వర్క్ చేసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో పేరెంట్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మార్క్స్ అని. సార్ మా వాడు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు, ప్రతి దాంట్లోనూ 8.5 CGPA ఉంది, బీటెక్ లో కూడా 7.5 అట్లా 75% ఇట్లా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, ఉందండి ఓకే, తను అక్కడ చదివాడు, థియరిటికల్ చదివాడు, అక్కడ వచ్చిన ఎగ్జామ్ లో మార్క్స్ పర్సంటేజెస్ అన్ని థియరీ రాస్తే వచ్చింది. కానీ ఇక్కడ కంపెనీకి కావాల్సింది ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఎంత బాగా కోడ్ రాయగలడు, లాజిక్ ఎంత బాగా బిల్డ్ చేయగలడు అన్నది కావాలి. సో అది రాకపోతే గనక క్వాలిఫై అవ్వలేరు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయలేరు. సో మీరు అదే పాయింట్ లో ఉండి మా వాడికి 80% ఉంది, జాబ్ ఈజీగా వస్తుంది అనుకుంటే మాత్రం రాంగ్ స్టెప్, అపోహ. సో అట్లాగా మాత్రం బిలీవ్ చేయొద్దు. అండ్ డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, జాబ్స్ అన్ని లే ఆఫ్ అవుతున్నాయి. ఈ టైంలో ఎంత లాజికల్ గా బిల్డ్ చేయగలము అన్న స్కిల్ సెట్ ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటామో మనం అంత సేఫర్ సైడ్ ఉంటాం అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్ని వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలండి. పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో, వాళ్ళు గనక నిజంగా ఏ మిస్టేక్స్ చేస్తుంటే త్వరగా రియలైజ్ అవ్వాలి. డెఫినెట్ గా సార్. సో మీరు అన్నట్టుగానే ఫస్ట్ వాళ్ళని వాళ్ళ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పంపడానికి సిద్ధంగా లేకపోవడం బిగ్గెస్ట్ రీజన్ అవుతుంది. అండ్ అబ్బాయిల విషయాల్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు పర్సంటేజ్ మెయిన్ మ్యాటర్స్. 80% ఉంది, 90% ఉంది, సో జాబ్ వచ్చేస్తుంది అన్న అపోహ చాలా మందికి ఉంటూ ఉంటుంది. అండ్ వీటితో పాటు చాలా మంది అనేది ఏంటి అంటే, 4 years కష్టపడి చదివారు కదా, ఒక 2-3 months గ్యాప్ ఇద్దాంలే పిల్లలకి అని తెలియకుండానే వాళ్ళ బ్రేక్ ని ఫస్ట్ వీళ్ళే ఫీల్ అవుతూ ఉంటుంటారు. అంటే ఆ గ్యాప్ ఇచ్చారనుకోండి, ఓకే, గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ బీటెక్ కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్ రివ్యూ అంతా కంప్లీట్ అయ్యేసరికి సమ్మర్ వస్తుంది.
సో సమ్మర్ వచ్చేసరికి బేసిక్ గా పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న టెంపరేచర్స్ బేస్ చేసి 40-45 దాకా వెళ్తాయి కాబట్టి ఇంత ఎండలో ఎందుకు పంపించటము బయటికి, ఏదైనా అవుతుందేమో అన్న దాంట్లో ఉండి పంపించరు. సో అక్కడ 1 or 2 months అయిపోయింది. అండ్ ఆ 2 months సమ్మర్ అయ్యే లోపే మనకి రైనీ సీజన్ వస్తుంది. అది ఎట్లా వస్తది అన్నది తెలియదు. ఒకేసారి కుంభవృష్టి రావచ్చు, లేదా అసలు పడకపోవచ్చు. అలా వచ్చినప్పుడు మళ్ళీ అరే ఇంత వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ చూసినా వరదలు వస్తున్నాయి అంటున్నారు, ఎలా పంపిస్తాము, ఇప్పుడు వద్దులే అంటారు. అట్లా ఆగస్ట్కి వస్తుంది. ఆగస్ట్ వచ్చేసరికి మళ్ళీ వినాయక చవితి వస్తుంది. ఓకే, వినాయక చవితి చూసుకొని వెళ్తాడులే, ఊర్లో మనం వేస్తాం కదా పందిరి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వేస్తాం, బాబు లేకుండా ఎట్లాగ ఇంట్లో అని సెంటిమెంట్. అది చూసి అది అయిపోయాక పంపించాలి అనుకుంటారు. వాళ్ళు వస్తారు, వచ్చి చూసుకుంటారు. ఈ లోపు ఒకదానికోటి కంటిన్యూస్ గా తెలియకుండా వస్తుంది. అది 1 month 2 months అనుకుంది, దాదాపు 5-6 months డ్రాగ్ అవుతుంది అనమాట. సో తెలియకుండానే ఆ గ్యాప్ వచ్చాక తిను అప్పటి వరకు యాంగ్జైటీగా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి చెయ్యాలి అనుకున్నది స్లోగా డౌన్ అయిపోతూ ఉంటది. దాన్ని మళ్ళీ పికప్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకే బీటెక్ అవ్వంగానే, ప్రాజెక్ట్ రివ్యూస్ అవ్వంగానే ఇమీడియట్ గా జాబ్ లోకి వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్ నేర్చుకోవాలి, లేదా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ ఉండాలి. ఆ గ్యాప్ అన్నది తీసుకున్నారంటే ఆ గ్యాప్ అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది, వాళ్ళు ఫైనల్స్ కి వచ్చేస్తూ ఉంటుంటారు. స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, కోడ్9 లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు మన వైజాగ్ లో కోడ్9 వచ్చేస్తుంది. స్టూడెంట్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది కోడ్9? సో కోడ్9 లో లైక్ అందరు చెప్పినట్టే మేము కూడా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్తామండి. కాకపోతే కోడ్9 ఏంటి డిఫరెంట్ అంటే మేము జాబ్ గ్యారంటీ చెప్పం, జాబ్ గ్యారంటీ అన్నది ఉండదు. కానీ మా సైడ్ నుంచి స్టూడెంట్ కి గ్యారంటీడ్ గా ఎవ్రీ వీక్ 3 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం, 3 డ్రైవ్స్ ఇస్తాం అన్నమాట. సో స్టూడెంట్ ని ఒక సైడ్ నుంచి అప్ స్కిల్ చేస్తాము, ఇంకో సైడ్ ఆపర్చునిటీస్ ఇస్తాము. సో తనకి ప్రాపర్ గా అప్ స్కిల్ అయ్యాడంటే మనం ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఈజీగా జాబ్ క్రాక్. సో అలా చేయగలుగుతున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ యావరేజ్ గా 25 members ప్లేస్ అవుతున్నారు.